ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు పొలం బాట పట్టారు. వర్షాలు కంటిన్యూగా పడుతుండటంతో దుక్కులు దున్నుతూ వరి నాట్లు మొదలుపెట్టారు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో పాటు గోదావరి బేసిన్లో వర్షం పడుతుండటంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో పడుతున్న వర్షాలపై మరింత సమాచారాన్ని రజనీకాంత్ అందిస్తారు. నిన్న సోమవారం సాయంకాలం 6 గంటల ప్రాంతం నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సీజన్లో, ఈ వర్షాకాలం సీజన్లో ఇదే అతిపెద్ద వర్షంగా రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం భారీ వర్షాలు కురుస్తాయని ఖరీఫ్ పనులు చాలా తొందరగా స్టార్ట్ చేసినటువంటి రైతులు దాదాపు నెల రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిండ్రు. ఖరీఫ్ పనులను ఎక్కడికక్కడ నిలిపేసిండ్రు. కానీ నిన్న సాయంకాలం నుంచి కురుస్తున్నటువంటి మోస్తారు వర్షాలకు తిరిగి రైతులంతా కూడా తమ పనులు స్టార్ట్ చేసిర్రు. ఎక్కడికక్కడ దుక్కిలు దున్నడము, ఎవరైతే వరి నార్మాలు వేసుకున్నారో వారంతా కూడా వరి నాట్లు మొదలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక నిన్న సాయంకాలం నుంచి కురిసినటువంటి వర్షానికి గోదావరిలోనూ స్వల్పంగా నీటి ప్రవాహం పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నిన్న సాయంకాలం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు 5150 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అంటే గత సీజన్తో పోలిస్తే చాలా తక్కువ మొత్తంలో ఇన్ఫ్లో వస్తున్నప్పటికీ ఈ సీజన్లో ఇదే అత్యధికంగా వస్తున్నటువంటి ఇన్ఫ్లోగా మనం చెప్పాలి. అటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలోనూ గోదావరి బేసిన్లోనూ వర్షాలు పడుతున్నాయి. దీంతో కొంత మేరకు ఇన్ఫ్లో వస్తుంది. పొలం పనుల్లో నిమగ్నమైన ఒక రైతు ఉన్నాడు, మాట్లాడదాం. రైతు ఏం చెప్తాడు అన్న, చెప్పండి. వర్షాలు లేట్ అయినా ఈసారి లేక బోల్రన్ని నీళ్లు ఇరువరకు కూడా నీళ్ళు ఎత్తుకునిలే, ఇంకా భూజలాలు అన్ని అయిపోయినాయి. ఇరువరకు కూడా బోల్రు కొద్దిగానే వస్తున్నాయి నీళ్లు. ఇరువరకే అదే ఆందోళన చెంది మన బాగా పెట్టుబడి తెచ్చి పెట్టుకుంటూ అది చేస్తున్నాము. ఏం లాభం లేకుండా ఉన్నది, పంటలు మాకు బాగా నష్టం ఉన్నది. ఇప్పుడు పడ్డ వర్షాలకే మరి ఇంత నాటుకు నీళ్ళకు అది చేస్తున్నాం. ఇన్ని రోజులు ముఖం పెట్టి చూసినాం, వర్షాలు లేక బాగా పరిశాన్ అయింది. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడట్లో నిన్నటి నుంచి ఏడన్నా నీళ్ళు కనబడుతున్నాయి. ఇంతకుముందు ఎక్కడ చూసినా నీళ్ళే లేవు. ఒక్కొక్క మడికి వారం రోజులు వేసినా పారుడే లేదు. బాగా ఇబ్బంది అయింది. నాట్లు లేట్ అయినా ఈసారి నాట్లు ఇప్పుడు ఈ వర్షాలకి ఏమైనా స్టార్ట్ చేస్తారా మళ్ళీ రైతులు? ఇప్పుడు ఈ వర్షాలకి నీళ్ళు అయితే ఉన్న పుట్టాలన్నా వేసుకుంటారు కదా, అదాని కొరకే ఎదురు చూస్తున్నాం. ఈ వర్షాలు ఇంకా 4-5 రోజులు మంచిగా కురిస్తే ఇక ఈ ఈతలన్నీ అది చేస్తామని అది చేస్తున్నాం. ఇంకా మిగతా రైతులు ఏమంటున్నారు? ఈ వర్షాలు ఇట్లా ఎన్ని రోజుల పాటు పడితే బాగుంటుంది వర్షాలు? ఈ నెల అంతా మంచిగా కురిస్తేనే ఈ నెల లాస్ట్ దాకంటే ఈతలన్నీ అయిపోతాయి కదా, అందుకొరకే బాగా ఎదురు చూస్తున్నాం వర్షాల కొరకు. ఇట్లా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు అయితే రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు కురవాలన్నటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నారు. బోధన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి అటు కందకుర్తి త్రివేణి సంగమం వద్ద కూడా కొంత నీటి ప్రవాహం పెరిగిందనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద గోదావరిలో కూడా కొంత ఇన్ఫ్లో పెరగడంతో ఇప్పుడిప్పుడే రైతులకు ఖరీఫ్ పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 5150 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం 13 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి ప్రాజెక్టులో గత 4-5 రోజులుగా కూడా ఎంతో కొంత ఇన్ఫ్లో వస్తుంది. అయితే నిన్నటి నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో శాతం మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మాట్లాడదాం. ఒక ట్రాక్టర్ డ్రైవర్ కూడా ఉన్నాడు, మాట్లాడదాం. నాట్లు మంచిగా అయినాయి. లేట్ అయింది, వర్షాలు లేక లేట్ అయింది. ఈ వర్షాలు ఉపయోగపడతాయి, పడుతున్నాయి, కొద్దిగా పడుతున్నాయి. వాటర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది కదా, కొద్దిగా ఉపయోగపడుతుంది. బాగుంటుంది, కంటిన్యూ అయితే బాగుంటుంది. లేకుంటే పొలాలు వారాయి, ఎండిపోతాయి. బాధపడుతుర్రు. మేము కూడా మడి తిరుగుడు అవుతుంది. ఒక్కసారి అయిపోతే 2 ఎకరాలు ఉంది, ఒకసారి పోతే అయిపోతుంది. ఇప్పుడు అట్లా 4 సార్లు పడుతుంది. ఎవరైతే వరి నార్మాలు వేసుకున్నారో వారంతా కూడా వరి నాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుక్కులు దున్ని వరి నాట్లు మొదలు పెట్టారు రైతన్నలు. వర్షాలు లేక దెబ్బతింటున్న పత్తి, మొక్కజొన్న పంటలకు ప్రస్తుత వర్షాలు జీవం పోస్తున్నాయి. అందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని గుంటూరుపల్లి నుంచి వెంకటేష్ అందిస్తారు. మొన్నటిదాకా వాన చినుకుల కోసం ఎదురు చూసిన రైతులకు నిన్న కురిసిన వాన సంతోషాన్నిచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 2 నెలలుగా వర్షం కోసం ఎదురు చూసిన రైతులకు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు అయితే ఒక రిలీఫ్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎండిపోతున్న పంటలకు ఒక జీవం పోసినాయని చెప్పొచ్చు. చూడొచ్చు, మనం ప్రజెంట్ గుంటూరుపల్లి గ్రామ శివార్లో ఉన్న ఒక పత్తి చేను దగ్గర. ఈ పత్తి చేను మొన్నటిదాకా ఇక్కడి రైతు దీన్ని బతికించుకునేందుకు నానా తిప్పలు పడ్డాడు. రెయిన్ పైప్ల టెక్నాలజీ తోటి ఈ పత్తి మొక్కలు మొలిసేలా చేశాడు. ఇప్పుడు దాదాపు నెల రోజుల క్రితం నుంచి చూస్తే అవి కేవలం వర్షం లేకుండా వాళ్ళు రైతు తన భగీరథ ప్రయత్నంతో ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి వీటికి ఇక డోకా లేదని చెప్పొచ్చు. చాలా వరకు
మనకు ఈ పత్తి మొక్కలు కూడా చూడొచ్చు, అక్కడక్కడ గ్యాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ మొక్కలన్నీ కూడా మొలవకుండా ఆ లోపలనే భూమిలోనే చనిపోయినాయి. వాటికి సంబంధించి పోగు గుడ్డలు అంటే మనకి ఎక్కడైతే విత్తనాలు మొలకెత్తకుండా పోయినాయో అక్కడ వాటిని పెట్టేందుకు కూడా రైతులు సిద్ధమవుతున్నారు. మరోవైపు వరి నాట్లు పెరిగి ముదిరిపోయి ఈసారి నాట్లు వేస్తామా లేదా అన్న ఒక ఆందోళన ఉండేది రైతులకు. అట్లాంటి రైతులు కూడా ఇప్పుడు వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. ఇట్లా వరి నాట్ల కోసం దుక్కులు సిద్ధం చేసుకున్న బురద పొలాలు కూడా చూడొచ్చు. జీలుగు విత్తనాలు వేసిన పొలాన్ని అంతా కూడా తొక్కేసి ఆ పక్కన దూరంగా మరో పొలంలో కూడా ట్రాక్టర్ తోటి జీలుగు విత్తనాలను భూమిలో తొక్కేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ట్రాక్టర్ల శబ్దాలు కనిపిస్తూ ఉన్నాయి. వరి నార్లు పీకి వరి నాట్లకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే కరీంనగర్ జిల్లాలో ఏటా జూన్ జూలైలో వర్షాలు స్టార్టింగ్లో పడి మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటాయి. దాన్ని డ్రై స్పెల్ రూపంలో తగ్గింది. కానీ ఈసారి అనుకున్న దానికంటే తక్కువ వర్షాలు పడ్డాయి. కేవలం ఈ జూలైలో తీసుకుంటే ఈ రోజు వరకు కేవలం రెయినీ డేస్ కేవలం 5 మాత్రమే ఉన్నాయి. కాకపోతే నిన్న ఒక్కసారి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న భారీ వర్షాలు నమోదైనాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో కొంత ఆశాపూర్వకంగా ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడ ఒక వ్యవసాయ బావి కూడా ఉంది. వర్షాలు ఉంటే కనుక ఈ పాటికి ఈ బావి ఫుల్ నిండుగా ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు అడుగంటిపోయి నేల కూడా కనిపిస్తుంది, అడుగు భాగం కూడా కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి వర్షాలు పెద్ద ఎత్తున పడితే భూగర్భ జలాలు పెరిగి నీళ్లు పైకి వచ్చి వీళ్ళకు సాగుబాటుకు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్న, మీరు ఎన్ని ఎకరాల పొలం వేసారు? ఎట్లా ఉంది ఇప్పుడు వాతావరణం? మేము 3 ఎకరాల పొలం చేసాం. మొన్నటి వరకు వర్షాలు లేవు. నిన్నటి నుండి కొంచెం మబ్బులు వర్షాలు పడుతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుండి పనులు స్టార్ట్ చేస్తున్నాం. ట్యాంకర్ ద్వారా నారు కాపాడుకున్నాం. ఇప్పటి వరకు ఇప్పటి నుండి వర్షాలు పడుతున్నాయి. మేము స్టార్ట్ చేసుకున్నాం పొలం పనులు. ఇప్పుడు వర్షాలు అయితే మామూలుగా పడే వర్షాలే లేవు అసలు. అట్లా ఏదో అట్లా సిదురుబోరు జల్లులు పడుతున్నాయి. ఈ జల్లులకి పొలాలు పత్తి చేను పెట్టినాం మేము. మొన్న పత్తి చేనులకు అయితే స్ప్రింకర్స్ ద్వారా అవి తీసుకొచ్చి నీళ్ళు పెట్టడం జరిగింది. అవి మంచిగా మొలిచినాయి. ఇప్పుడు జర మొన్న తుంపురు వర్షాలు పడాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా జర వీటిని చూడటట్టు అనిపిస్తుంది. అంతకుముందు మొన్నటిదాకా బాధ అనిపించింది బాగా. ఈ వర్షాలతో అంత ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఈ పాటికి నాట్ల అయ్యేటి సగం పడ. ఇప్పుడు ఈ వర్షాలు పడితే ఎట్లా ఉంటుంది మీ వ్యవసాయం? వర్షాలు పడితే ఇంకా బాగానే ఉంటుంది వ్యవసాయం. ఇప్పుడు నేను ఒక 12 ఎకరాలు చేస్తా. 3 రోజుల బట్టి 2 ఎకరాలు దున్నినా పొలం. ఇక నీళ్ళు సరిపోతలేవు బావిలో. 10-12 గంటలు పోసే మోటార్ 5 గంటలకే సరిపోతున్నాయి నీళ్ళు. ఊట లేదు బావి. వర్షాలు అదే అందరు అంటారు వర్షాలు పడతాయి అని ఆశతోనే చూస్తున్నాం. మొత్తం ఊకే మబ్బును చూసుడు కిందికి చూసుడు, మబ్బును చూసుడు కింద చూసుడు జరుగుతుంది. వర్షాలు అనేవి అసలు ఈసారి బాగా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు వర్షాలు పడితే కనుక రైతుకి ఏమన్నా ఆశలు ఉండే. మీ ఊరు చెరువుల నీళ్ళు ఎట్లున్నాయి? మా ఊళ్ళో చెరువులు నీళ్ళే లేవు. కొద్దిలో ఉన్నాయి. 1 గజం నీళ్ళు వచ్చినాయి మొన్న. ఇంకా వేరే చెరువులు అయితే అసలు అందులో నీళ్ళే లేవు. అందులో ఒక నల్ల చెరువు అని ఉన్నది, అది కొద్దిగా మోతాదుగా అట్లా వచ్చినాయి. మీరు చెప్పండి, మన లోయర్ మానే డ్యామ్ మనకు పక్కనే ఉంది, అందులో కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు ఈ పడుతున్న వానలు ఎట్లా మీకు ఉపయోగపడతాయి? ఇక పడుతున్న వానలు అంటే ఇప్పుడు అవి పడితే మనకు డ్యామ్ నిండితే ఇటు చెరువు కుంటలు ఇవన్నీ నిండితే బాయిలల్లో నీళ్ళు వస్తాయి. పొలాలలో వ్యవసాయం చేసుకోవడానికి మంచిగా ఉంటుంది, కరువు లేకుండా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే కరువే ఉన్నది. ఈ పాటికి సగం ఏటి పొలాలు ఇంతవరకు ఇంక ఇప్పుడే సాగుబాటు అవుతున్నాయి. ఇదివరకు ఇంకా అసలు రైతు అనేటోళ్ళు సాగుబాటే చేయలే. నిన్న వాన పడడం వల్ల కొద్దిగా ఆశ వచ్చిందా? కొద్దిగా అనిపించింది, పడుతుందని అనిపించింది. కానీ మంచి వాన పడుతుంది అనుకుంటే చిన్నగా వచ్చిపోయింది అంతే. బాగా పెద్దగా ఏం పడలేదు. కొద్దిగా మంచిగా వానలు పడితే చెరువులు కుంటలు నిండితే బాయిలలో నీళ్ళు వస్తాయి. కొంచెం పొలాలకు మంచిగా. ఈ పాటికి ఎట్లుండాలి పొలాలు? ఎట్లున్నాయి? ఈ పాటికి సగం పడి అయిపోవాలి. చారాన మందమే ఉండాలి ఇప్పటి వరకు. కానీ ఈ వర్షాలు లేక మొత్తానికి వ్యవసాయం ముదిరిపోయినాయా? ఇక ముదిరిపోవడం అంటే లేటుగా పోసుడు అయింది. వర్షాలు లేక మళ్ళీ ఒకటి నార్మడి మందం కూడా నీళ్లు లేకుండా అయిపోయినాయి బాయిల పరిస్థితి. అట్లా అయిపోయింది. వరి నార్లు కూడా ఏమన్నా వేసుకుంటే 100 రోజుల పంట స్వల్పకాలిక రకాలు వేసుకుంటూనే పండుతాయి. కానీ ఇక మధ్య రకం పంటలు అయితే మనకు అయిపోయింది. వాటి టైం కూడా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మొదలు వేసిన రోన్ల నార్లన్నీ ఇప్పుడు నాట్లు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇక మన ఆరిద్దరిలో పోసినాయి అని ఇప్పుడు దుంతూరు, అది ఇంకో 10 రోజులు అవి కూడా నాట్లు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏమున్నా ఇప్పుడు 100 రోజుల పంట కాలంలో కానీ దిగుబడి మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఉన్న పంటలు కాపాడుకోవడం, వరి నాట్లు వేసుకోవడానికి అవసరమైన నీరు కావాలంటే వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పి ప్రతి ఒక్క రైతు కోరుకుంటున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.